అందరికీ నమస్తే. కొత్త రేషన్ కార్డ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. పెళ్ళైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ నుంచి వాళ్ళ యొక్క వైట్ రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకొని ఎన్నో సంవత్సరాలు అయిపోతా ఉంది. కానీ కొత్తగా యాడ్ కాలేదు. తర్వాత పిల్లలు పుట్టిండ్రు, పెళ్ళైంది, పిల్లలు పుట్టిండ్రు, కానీ వాళ్ళ పేర్లు ఎందులో లేవు. ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే ప్రధానంగా వైట్ రేషన్ కార్డుని మనం అన్నిటికంటే ఎక్కువగా ఆరోగ్యశ్రీ పథకానికి ఉపయోగిస్తాం. వేరే వేరే పథకాల విషయాన్ని పక్కగా పెడితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చాలా క్రియాశీలకంగా, చాలా ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు పనిచేస్తుంది. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళకే రేషన్ కార్డు వాల్యూ, ఆరోగ్యశ్రీ వాల్యూ తెలుస్తుంది. సో ఇట్లా అనేక సందర్భాలలో గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. 2015-16లో మాత్రానికి కొన్ని కార్డులను మాత్రమే ఇష్యూ చేసేటటువంటి ప్రయత్నం చేసింది తప్ప క్షేత్రస్థాయిలో పెద్దగా ఎక్కడ ఇవ్వలేదు అని చెప్పి ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చెప్పింది. రేషన్ కార్డుల విషయంలో చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు అది నమ్మిరు. ఎందుకంటే రేషన్ కార్డులు వాస్తవంగా పెద్దగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రతి మండలంలో కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నడుస్తూ ఉన్నది. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి మీ అందరికీ కొత్తగా రేషన్ కార్డులు వచ్చాయా? తర్వాత మీ పిల్లల పేర్లు మొత్తం కూడా మీ రేషన్ కార్డులో యాడ్ అయ్యాయా? మీ పిల్లలతో పాటు మీ రేషన్ కార్డులో యాడ్ చేసుకున్నారా అనేటటువంటి ప్రధానమైనటువంటి ఇది నడుస్తూ ఉంది తెలంగాణలో. కాబట్టి అడుగుతాను, ప్రతి ఒక్కరు కూడా దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తారో ఏమవుతుందో, ఒకసారి సైట్ క్లోజ్ అయిపోతే మాత్రానికి మళ్ళీ అది ఓపెన్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎవరెవరినైతే మీ దాంట్లో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారో, కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు తీసుకోవాలనుకుంటా ఉన్నారో, మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళండి. మీ పేర్లన్నింటినీ కూడా మరి అక్కడ ఆన్లైన్ చేయించుకోండి. ఏదైనా డిలీట్ చేయాల్సి ఉంటుంటే మీ తహసీల్దార్ కార్యాలయంలోనే మీ పేర్లను డిలీట్ చేస్తారు. 14వ తారీఖు నుంచి, ఇలా 12 కాబట్టి సోమవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఆన్లైన్ షురూ అయిపోతుంది. కొత్త రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి, ప్రింట్లు తీసుకుంటా ఉన్నారు. కానీ సో ఇక ఇన్ని లక్షల రేషన్ కార్డులు అయితే ఇచ్చినామని చెప్పేసి మరి ప్రారంభించబోతా ఉన్నారు. మరి ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందా, లేకపోతే సైట్ ఆగిపోతుందా? నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందా, సైట్ ఆగిపోతుందా అనేటటువంటి అంశాన్ని అయితే మనం చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత ఏం చెప్తా ఉన్నారంటే 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు, 4 లక్షలుగా కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేసినామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళటువంటి సంఖ్య తెలంగాణలో 94,72,422 మంది సో రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి సో ఇప్పటికీ దీని ద్వారాగా 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరబోతా ఉంది అని చెప్పేసి ఆ ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఎవరెవరైతే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే మీ రేషన్ కార్డులకు సంబంధించి మీకు రేషన్ కార్డులు లేవో, మీ రేషన్ కార్డులలో పేరు నమోదు చేసుకోవాలనుకుంటా ఉన్నారో, దయచేసి మీరంతా కూడా మళ్ళీ ఆన్లైన్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. 14వ తారీఖు నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద అయితే మేము ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు. దాదాపుగా 94,72,422 మందికి మాత్రానికి కొత్తగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మరి ఇక్కడ చెప్తా ఉన్నారు. దాదాపుగా 41 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేసిందట. 42 లక్షల పాటు పంపిణీ చేసిండ్రు. దీని ద్వారాగా మొత్తం 3.14 కోట్ల మంది టోటల్గా మొత్తం కలుపుకున్నటువంటి అన్ని రేషన్ కార్డులను కలుపుకొని 3,14,00,000 మందికి ప్రయోజనం అయితే చేకూరబోతా ఉందని చెప్తా ఉన్నారు. సరే, ఏది ఏమైనా కానీ రేషన్ కార్డు విషయంలో దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఆన్లైన్ అయితే ఉన్నది. తహసీల్దార్ కార్యాలయంలో పేరు రిమూవ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు సుదీర్ఘ కాలం పాటు 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎవరెవరికైతే వివాహాలు అయ్యి, ఎందుకంటే ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా కూడా
ప్రామాణికంగా రేషన్ కార్డునే తీసుకుంటా ఉన్నారు. రేషన్ కార్డులే తీసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఇక ఆస్తులు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి, బంగ్లాలు ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఎకరాలు పొలాలు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. కాబట్టి వాటిని కూడా తీసేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. వాటిని కూడా ఎంక్వైరీ చేసి విచారణ చేసి తీసేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరెవరైతే పేద మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో రేషన్ కార్డు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే ఉన్నటువంటి ప్రభుత్వంలో పథకాలని అర్హులు కావాలి అంటే మాత్రానికి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రక్రియ నడుస్తూ ఉంది. ప్రక్రియ నడుస్తూ ఉంది. మీ తహసీల్దార్ కార్యాలయము ఈ సేవల దగ్గరికి వెళ్ళి, మీ సేవల దగ్గరికి వెళ్ళి దరఖాస్తులు పెట్టుకోండి. ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అక్కడ ఆర్ఐ ఎంక్వైరీ చేసి రాసి ఎంఆర్ఓ గారు ఓకే చేసిన తర్వాత మీకు జిల్లా కలెక్టర్కి దానికి సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో, సో ఆ కార్యాలయం నుంచి వెళ్ళి మీకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అయితే అని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నెల 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అంతా కూడా మరి ఇన్ని రేషన్ కార్డులు వచ్చినాయని చెప్పి చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే చివరిగా ఇంకెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు, కొత్తగా తీసుకోవాల్సిన పేరు యాడ్ చేసుకోవాల్సిన ఎవరైతే ఉంటారో ఆ ప్రభుత్వానికి కొంత టైం కూడా ఇవ్వాలి. అప్పుడే సైట్ ని క్లోజ్ చేయొద్దని చెప్పేసి కూడా చాలా వినతులు వచ్చినట్లు కూడా మరి మనకు సమాచారం అయితే అందుతా ఉంది. ఇంకా ఎవరు మళ్ళొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎందుకంటే రేషన్ కార్డు చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మీరంతా కూడా మళ్ళొకసారి సరి చేసుకొని మళ్ళొకసారి చెక్ చేసుకోమని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం.